నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన డైలీ లైఫ్లో చాలా మంది చాలా రకాల పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. డిస్క్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్ అండ్ వెన్నెముక సమస్యలు, ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ కేవలం సర్జరీ ఒకటేనే పరిష్కారం అంటే కాదు. వీటన్నిటికీ పరిష్కారంగా పెయిన్ మేనేజ్మెంట్ అనే ట్రీట్మెంట్ మనకు అందుబాటులో వచ్చేసింది. ఇందులో పిఆర్పి థెరపీ అనేది చేస్తూ ఉంటారు. ఈ పిఆర్పి థెరపీ వల్ల ఎలాంటి లాభాలు మనకు ఉంటాయి, దీనివల్ల ఏ రకంగా మనం ఈ సర్జరీని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పిఆర్పి థెరపీ ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను మీకు చూపించేందుకు నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్లో ఉన్న ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్కి. సో మనతో పాటు డాక్టర్ మీనా చంద్ర గారు కూడా ఉన్నారు. సో ప్రాక్టికల్గా అసలు ఏ రకంగా పిఆర్పి చేస్తున్నారు అనేది మనకి ఇప్పుడు లైవ్గా చూపించబోతున్నారు. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే మ్యామ్. సో మ్యామ్, ఇవాళ మీరు చేయబోతున్న ఈ పేషెంట్ వయసు ఎంత, ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు? సో ఈ అమ్మ విజయవాడ నుంచి వచ్చారు. షీ ఈజ్ 60 అండ్ అమ్మకి భుజాలు నొప్పి ఉంది. భుజాలు నొప్పి ఆల్మోస్ట్ 2 years నుంచి ఉంది. అండ్ ఇది ఫ్రోజన్ షోల్డర్ అయింది. డైలీ యాక్టివిటీస్ హ్యాంపర్ అవుతుంది. యాజ్ యూ సీ, ఇది రైట్ హ్యాండ్. సో మేడం కి డైలీ యాక్టివిటీస్, బ్లౌజ్ కి బటన్ పట్టినప్పుడు, ఇది కోమ్ చేసినప్పుడు, స్నానం చేసినప్పుడు డైలీ యాక్టివిటీస్ లో ఇబ్బంది అవుతుంది. చాలా ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్ కూడా యూజ్ చేశారా, మంచిగా రిజల్ట్స్ కనపట్లేదు అమ్మకి. సో ఇప్పుడు ఇది జస్ట్ ఈ షోల్డర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ నుంచి వచ్చారు. సో ఫస్ట్ ఇది స్కాన్ మెషిన్ ఉంది. స్కానింగ్ లో ఇది ఎందుకు ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అయింది, దానికి రీజన్ ఉండాలి కదా. సో ఇది ఫస్ట్ ఫిజికల్ గా ఎగ్జామినేషన్ చేశాను. తర్వాత ఇది నా స్కాన్ లో మొత్తం క్లారిటీగా చూసాను. ఇది కండరాలు ప్రాబ్లం ఉందా, జాయింట్ లో వాపు ఉందా, నీరు ఉంది, మొత్తం చూసిన తర్వాత మేడం కి ఒక ప్రోటోకాల్ చెప్పాను. సో ఈ ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ ఇది అడ్హెసివ్ క్యాప్సులైటిస్ స్టార్ట్ అయింది కదా. సో ఇది జాయింట్ ఉంది, షోల్డర్ జాయింట్, ఇది మొత్తం స్టక్ అయింది, స్పేస్ లేదు, దానివల్ల మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయింది. సో ఫస్ట్ స్పేస్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఒక ప్రోలోథెరపీ ఉంది. సో ఇది మెషిన్ లో చూస్తూ ఒక సింగిల్ చిన్న నీడిల్ ద్వారా, చూడండి, ఈ నీడిల్ ద్వారా స్పేస్ క్రియేట్ చేస్తాము. సో ఇది డెక్స్ట్రోజ్, లోకల్ అనెస్థీషియా, ఎన్ఎస్ మొత్తం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాము అండ్ ఇంజెక్ట్ చేస్తాము. సో స్పేస్ క్రియేట్ అవుతుంది. 2 days తర్వాత మేడం కి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో నా ఫిజియోథెరపిస్ట్ ఈ మేడం కి చెప్పారు ఏ ఎక్సర్సైజెస్ చేయాలి. 2 days తర్వాత మేడం స్టార్ట్ చేస్తాం. తర్వాత కొన్ని డైట్ లో చేంజెస్ చేస్తాము. ఫ్రోజన్ షోల్డర్ డయాబెటిక్ పేషెంట్స్ లో, అన్కంట్రోల్డ్ థైరాయిడ్ పేషెంట్స్ లో చాలా కామన్ గా ఉంది. సో దాంట్లో డైట్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది. సో నా డైటీషియన్ మొత్తం ఇది డైట్ చార్జ్ ఇస్తారు, దాని ప్రకారం ఇది ఫాలో చేయాలి. 15 days తర్వాత ఇది పిఆర్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ఈ రోజు మేడం కి పిఆర్పి చేస్తున్నాను. సో మేడం కి బ్లడ్ తీసాను, ప్రొసెస్ చేసాము. ఇప్పుడు ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందో ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ లోనే మనం జనరల్లీ ఫ్రోజన్ షోల్డర్స్ చూస్తూ ఉంటాం కంప్లైంట్. అయితే పిఆర్పి చేయించుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా షుగర్స్ లెవెల్స్ వాళ్ళు ఏమైనా కంట్రోల్లో పెట్టుకోకపోతే మళ్ళీ యథాతథంగా యాజ్ యూజువల్ గా అట్లా కరెక్ట్. సి ఇది అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే తప్పకుండా మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ వై ఫస్ట్లీ ఇది పేషెంట్ కి షుగర్ కంట్రోల్లో పెట్టాలి, తప్పకుండా కౌన్సిలింగ్ చేయాలి. సో నా ఫస్ట్ కౌన్సిలింగ్ పేషెంట్ కి ఇదే, ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేకపోతే ఇది స్టార్ట్ అయింది, మీకు తప్పకుండా షుగర్ కంట్రోల్లో పెట్టాలి. సో దానికోసం పేషెంట్ కి ఎడ్యుకేట్ చేస్తాము. సెకండ్, ఇది ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్ లో ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ ఉంది, బికాస్ డయాబెటీస్ వాళ్ళకి మొత్తం వాటర్ అబ్జార్బ్ అవుతుంది, కండరాలు వీక్ అవుతుంది, అండ్ ఏజ్ ప్రకారం కూడా కొంచెం వీక్ అవుతుంది కదా మసిల్స్. సో దానివల్ల ఇది ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్సర్సైజెస్ కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో దానికోసం ఎడ్యుకేట్ చేయాలి. సో వీ ఎడ్యుకేట్ ద పేషెంట్ అబౌట్ ఎక్సర్సైజెస్. తర్వాత ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందా, కండరాలు అరగింది ఆర్ డ్యామేజ్ అయింది, టేర్ అయింది, దానికి పిఆర్పిలో హీల్ చేస్తాము. హీలింగ్ తర్వాత స్ట్రెంథనింగ్, హీలింగ్ అండ్ స్ట్రెంథనింగ్ సైమల్టేనియస్ గా చేయాలి. సో స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజెస్ అండ్ దెన్ ఫాలో అప్. సో ప్రతి నెల పేషెంట్ కి ఫాలో అప్ ఉంది. ఫాలో అప్ లో మళ్ళీ స్కాన్ లో చూస్తాను, ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా, ఎంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, స్ట్రెంథనింగ్ జరుగుతుందా లేదా. సో ఇది 3-4 months ఫాలో అప్ పెడితే పేషెంట్ కి ఎడ్యుకేట్ చేస్తే 3-4 months లో సెట్ అవుతుంది. ఇది పర్మనెంట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. కొన్ని పేషెంట్స్ కి ఎక్సర్సైజ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 3 months తర్వాత 3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొన్ని పేషెంట్స్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, స్టెరాయిడ్ వల్ల కూడా 3 months 4 months కి నొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయాలి. ప్రాపర్ ట్రీట్మెంట్ ఓన్లీ ఒక ఇంజెక్షన్ లో సెట్ అవుతుంది ఇది కాదు, హోలిస్టిక్ గా చేయాలి. సో డయాబెటీస్ కంట్రోల్లో పెట్టండి, స్ట్రెంథనింగ్ చేయండి, డైట్ లో మోడిఫికేషన్ చేయండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయండి,
దాంట్లో పిఆర్పికి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఫిజియోథెరపీ దాంతో పాటుగా. అవును, ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు ఈ మేడం ఫస్ట్ టైం వచ్చారా? సో ఎన్ని సిట్టింగ్స్ మాక్సిమం పడతాయి వీళ్ళకి? ఇది ఇదే చెప్తారా? చెప్పాను కదా, ఈ మేడం కి 3 సిట్టింగ్స్ ఉంది. సో ఫస్ట్ ఒక ప్రోలోథెరపీ ఇంజెక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఈ రోజు పిఆర్పి చేస్తున్నాం. ఓకే. సో ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూపిస్తారా మరి? అవును. సో ఇది స్కాన్ మెషిన్ ఉంది కదా, సో స్కాన్ మెషిన్ లో ఆల్రెడీ ఇది జాయింట్ ఉంది. ఓకే. సో ఆల్రెడీ మత్తు ఇచ్చాను. ఓకే. చూడండి, ఇది ఎక్కడ డ్యామేజ్ అంటే నీడల్ ఇంజెక్ట్ చేస్తాను. మ్యామ్ మీకు నొప్పి లేదు కదా? ఓకే, లేదు కదా మ్యామ్, మీ బాగానే ఉన్నారు కదా? సో ఇది పిఆర్పి. ఓకే, ఇది వాళ్ళ బ్లడ్ తీసుకొని ప్రిపేర్ చేస్తారు. అవును. సో ఇది మషీన్స్ ఉంది కదా, సో మషీన్స్ లో 20 ml బ్లడ్ ప్రిపేర్ చేసిన తర్వాత 2 ml కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఇది ఇంజెక్ట్ చేస్తాము మషీన్ లో చూస్తాం. సో ఇది నీడిల్ లో పెడితే ఇది ఇంజెక్ట్ చేస్తాము. సో ఎంతసేపు పడుతుంది మ్యామ్ ఇదంతా టోటల్ ప్రొసీజర్ అవ్వడానికి? ఇది ప్రొసీజర్ కి 20 minutes టైం పడుతుంది. తర్వాత పేషెంట్ కి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్. ఆ టైంలో మొత్తం డూస్ డోన్స్ ఎక్సర్సైజెస్ డైట్ మొత్తం చెప్తారు. సో ఓవరాల్ గా డయాగ్నోసిస్ కోసం 30 minutes అండ్ ప్రొసీజర్ కోసం ఇంకా 30-40 minutes, టోటల్ గా 1 hour లో మొత్తం అయిపోతుంది. సింపుల్ గా 1 hour లో అయిపోతుంది. వాళ్ళు అసలు స్టే చేయాల్సిన అవసరం కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా ఊరికి వెల్. ఓకే. ఓకే. సో వెంటనే ట్రావెల్ చేయొచ్చండి? ట్రావెలింగ్ లో పర్లేదు, బికాజ్ ఇది ఇంజెక్షనే కదా. సో మొత్తం పేషెంట్స్ కి ప్రికాషన్స్ కూడా చెప్తాను ఏమేమి ఫాలో చేయాలి. సో ట్రావెలింగ్ లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. రైట్. సో ఇప్పుడు ఈ పిఆర్పి థెరపీ చేయించుకున్న తర్వాత వీళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు, అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎన్ని ఇయర్స్ వరకు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇది పిఆర్పి తర్వాత సర్జరీకి అవసరం లేదు. ఇది పిఆర్పి సర్జరీకి డిలే కోసం కాదు. జస్ట్ లైక్ సర్జరీ, పిఆర్పి కూడా ట్రీట్మెంట్ ఉంది. సర్జరీకి ఎన్ని ఇయర్స్ కి గ్యారంటీ ఉంది? తెలియదు కదా. సో పిఆర్పిలో ఏం చేస్తున్నారు, ఇది ఇంజెక్షన్. పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా చేస్తాము, కానీ పిఆర్పికి గ్రోత్ ఫ్యాక్టర్స్ కదా, ఇది ప్రాపర్ గా రీజనరేట్ హీలింగ్ చేస్తున్నాను. ఒక్కసారి హీలింగ్ అయిన తర్వాత, మంచిగా స్ట్రెంథనింగ్ అయిన తర్వాత మళ్ళీ నొప్పి రాదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సర్జరీకి వెళ్ళినా కూడా పెయిన్ కిల్లర్స్ ఏదో ఒకటి, తర్వాత మెడికేషన్ అయితే ఉంటుంది. సో పిఆర్పి తర్వాత కూడా మెడికేషన్ లో పెడతారు. పిఆర్పి తర్వాత సప్లిమెంట్స్ ఉన్నాయి. సో సపోజ్ ఇది ఓల్డ్ ఏజ్ లో కొలాజన్ సప్లిమెంట్స్ ఆర్ కాల్షియం మెగ్నీషియం కి అవసరం ఉంటే పెడతాను. అదర్వైజ్ ఇది వేరే టాబ్లెట్స్ కి అవసరం లేదు. సూది నొప్పి కోసం 1-2 days వరకు డోలో టాబ్లెట్స్ పెడతాను అవసరం ఉంటే. అదర్వైజ్ ఇది తర్వాత ఏ మెడిసిన్స్ కి అవసరం లేదు. ఓకే. సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మ్యామ్? జనరల్ ఏంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటే డీజనరేషన్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో అలాంటి వాళ్ళలోనే మళ్ళీ తీసుకొని మీరు ఈ ప్లాస్మా రిచ్ థెరపీ చేయడంతో అంటే ఆ కార్టిలేజ్ అనేది నార్మల్ పొజిషన్కి వస్తుందా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది? నార్మల్ పొజిషన్ మీన్స్ 90 years వాళ్ళకి 30 years ప్రకారం గుజ్జు రిపేర్ అవుతుంది, ఇది కాదు. 90 age వాళ్ళకి 90 age లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం గుజ్జు రిపేర్ అవుతుంది. ఇది పిఆర్పి కూడా మ్యాజిక్ కాదు కదా, ఇది సైన్స్ ప్రకారం ఒక ట్రీట్మెంట్. సో మీ 30 years ఏజ్ వల్ల ఎంత స్ట్రాంగ్ అవుతుందో ఇది కాదు. 90 వాళ్ళకి ఎంత అవసరం ఉంది, నెక్స్ట్ 10 years 15 years కోసం ఎంత కార్టిలేజ్ కి అవసరం ఉందో ఎంత వరకు తప్పకుండా వస్తుంది. ఓకే. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీళ్ళు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారా? అంటే ఇలాంటి బరువులు ఎత్తడం ఇది చెయ్యొద్దు, అలాంటి వర్క్స్ చెయ్యొద్దు అని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా? జనరల్ గా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. 1-2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షోల్డర్ పేషెంట్ కదా, హీలింగ్ కోసం 1-2 months టైం పడుతుంది. సో ఈ టైం వరకు కొంచెం హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలి. ఒక్కసారి మొత్తం హీల్ అయిన తర్వాత, స్ట్రెంథింగ్ అయిన తర్వాత నార్మల్ రొటీన్ స్టార్ట్ చేస్తాము, తప్పకుండా చెయ్యాలి. సో జస్ట్ లైక్ సర్జరీ తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఇది కిందికి కూర్చోవద్దు, మెట్లగ్రం దిగడం చేయకూడదు, ఇది రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. నా ట్రీట్మెంట్ లో ఈ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. 2-3 months వరకు ప్రికాషన్స్ ఫాలో చేయాలి. మొత్తం హీల్ అయిన తర్వాత, నార్మల్ అయిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తాం. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో పిఆర్పి థెరపీ అనేది ఏ రకంగా చేస్తారో, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మాకు ఇట్లా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.